హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్విత వ్లాగ్స్ అఫీషియల్. ఈ టెంపుల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడున్నాము అనేది. ఇది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అండి, అన్నవరం. అండ్ మేము ఇక్కడికి మా పాపకి పుట్టు వెంట్రుకలు తీపిద్దామని వచ్చామండి. అండ్ అనుకోకుండా ఇయర్ రింగ్స్ కుట్టించడం కూడా ఆ రోజే రావడంతో ఇంక మొత్తం అన్ని ఈవెంట్స్ అన్నవరంలోనే పెట్టుకున్నాం మేము. ఇక్కడైతే మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇయర్ రింగ్స్ కుట్టించాలి అని అంటారు కదా, ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ మా తమ్ముడు అయితే జష్యూని ఎత్తుకున్నాడు. జష్యూకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి తనైతే కూల్గానే ఉంది. కాకపోతే మా తమ్ముడు అయితే చాలా టెన్షన్ పడ్డాడు. అండ్ ఇక్కడ వచ్చేసి గన్ షాట్ అలాంటివి ఏం లేవండి. ట్రెడిషనల్ వేలోనే వీళ్ళైతే ఇయర్ రింగ్స్ కుట్టారు జష్యూకి. ఈయనైతే ఇయర్ రింగ్స్ తీసుకుని ఎడ్జెస్ అన్నీ షార్ప్ చేస్తున్నాడు. అందరం అయితే చాలా టెన్షన్గా ఉన్నాము, జష్యూ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని. ఇంక ఇక్కడ స్టార్ట్ చేశారు ఈయన. పాపం జష్యూ ఫస్ట్ టైం ఇలా పెట్టగానే కదిపేసింది. ఇంకా అప్పటి నుంచి అందరూ అలర్ట్ అయ్యి కొంచెం గట్టిగా తన హెడ్ అయితే పట్టుకున్నారు. సో ఇంకా ఆయన కుట్టడం అయితే స్టార్ట్ చేశారు. తనైతే చాలా ఏడ్చింది. కోకోమిలాన్ పెట్టిన ఎవరెంత తనని జష్యూ అని పిలిచినా సరే ఏం పట్టించుకోలేదు. పాపం ఆ పెయిన్ అయితే ఉంటుంది కదా, చాలాసేపటి వరకు అలా ఏడుస్తూనే ఉంది. కాకపోతే రెండు చెవులకి అయిపోయిన తర్వాత ఒక 10 to 15 minutes కల్లా తను ఏడుపు అయితే ఆపేసింది. అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి దానికి ఇయర్ రింగ్స్ కుట్టించిన తర్వాత పాపం ఇలా ఇసురుతూ కూర్చున్నాడు. అండ్ మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంది. ఊరేగింపుతో తీసుకుని వెళ్తున్నారు. మేమైతే కూర్చొని కన్సెప్ట్ టెంపుల్ అంతా అలా చూసాము. అండ్ ఇయర్ రింగ్స్ ఎక్కడ కుడతారంటే కొండపైకి ఎక్కిన వెంటనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ కుడతారు చిన్నపిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జష్యూకి పుట్టు వెంట్రుకలు తీయించడం కోసం మేము వెళ్ళాము. ఇక్కడైతే వాళ్ళ డాడీ తనను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఆమె అయితే అడుగుతుంది ఫస్ట్ టైమా పుట్టు వెంట్రుకలేనా అని. అవును, జాగ్రత్తగా తీయండి అని చెప్తున్నారు. ఈలోపు బుర్ర అయితే శుభ్రంగా కదిపేసింది. అండ్ ఇదైతే జష్యూ లుక్ ఆఫ్టర్ ఇయర్ రింగ్స్ అండ్ గుండు చేయించిన తర్వాత చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళ డాడీతో అయితే పిక్స్ దిగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అన్నవరం వెళ్ళిన ప్రతి ఒక్కరు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటారు కదా. సో మేము కూడా టికెట్స్ అయితే తీసేసుకున్నాము. మా మరిది, తోటికోడలు అండ్ మేము వ్రతంలో అయితే కూర్చున్నాము. వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము ఇలా బయటకు వచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేసాము. మా అత్తయ్య గారు, మా తోటికోళ్ళు అండ్ మా అమ్మగారు అయితే మొత్తానికి స్టార్ట్ చేశారు ఈవెంట్ని. సో మేము ఇక్కడికి అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాము. వైట్ క్లాత్, స్వీట్స్ అండ్ ఉండ్రాలు అన్నీ చేసి అయితే తీసుకొచ్చాము. ఈవినింగ్ వరకు కొంతసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే జరిపించేసాము. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా పక్కన రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దర్శనం అయిన తర్వాత వచ్చిన వాళ్ళు అలా చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు. సో మేము వాళ్ళందరినీ అయితే పిలవడం జరిగింది. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. మా మామయ్య గారు అయితే ఫుల్గా వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నారు. అండ్ మొత్తం ఉండ్రాళ్ళు, డబ్బులు అండ్ ఫ్లవర్స్ అన్నీ కలిపేసేస్తారు కదా, అలా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలు కూడా వచ్చి దగ్గరికి అన్నీ ఏరుకోవడం మొదలుపెట్టారు. అలా 3 times అయితే వేస్తారు కదా. అండ్ మా డే అయితే ఇలా అన్నవరంలో చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే గడిచిపోయింది.
Thank you for watching. For more videos, please like, share and subscribe to Jashrita Vlogs Official.